ఇక్కడ వచ్చేసి అయితే నాగల పంచమి టెంపుల్కి వెళ్ళాము. రాహుల్ బాబు అయితే స్కూల్కి వెళ్ళారు. సో అందుకని మేము ఒకరిని వచ్చాము. మమ్మీ మమ్మీ ఎటు వచ్చినావు మమ్మీ నువ్వు? పాప చేసి పోదవా? ఈరోజు ఎండ కూడా అట్లాగే ఉంది. పూజకు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ హ్యాపీ, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సే హాయ్. హాయ్ చెప్పువా, చెప్పు. నేను పూజ చేస్తున్నాను, అన్నీ రెడీ పెట్టుకున్నాను. దీనికేమో స్నానం చేయించాను, పడుకుంటుందేమో అని. ఈరోజు పడుకోదంట, నాతో పాటే పూజ చేయాలంట. ఇక్కడే మమ్మీ దగ్గర కూర్చొని. అవునా అవునా చెప్పు. అవును అవును అవును. నేను ఇంకా చేసుకోవాలి, ఏడా టైం అయిపోతుంది. ఈరోజు ఇంకా రాహుల్కి పీటీఎం ఉంది, స్కూల్కి వెళ్ళాలి. బయట ఏమో వర్షం పడుతుంది, చిటితలేమో ఇలా చేస్తుంది. అంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అయితే పూజ చేసుకోవడమే, ఇప్పుడు పూజ చేసుకోవడమే, చేసుకుందాం రా. నువ్వు ఇట్రా పెట్టి, ఇట్రా బొట్టు పెడతానే. నా పూజ వచ్చేసి అయితే అయిపోయింది, 2వ వారము. చిడతలు దిగి. హాయ్ ఎవ్రీవన్, నా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చిడతలు అయితే పడుకుంది. ఈరోజు మొత్తం నాతోనే పాటు కూర్చొని పూజ చేసింది. నా 2వ శనివారం వ్రతం కూడా చాలా బాగా కంప్లీట్ అయింది, చాలా బాగా చేసుకున్నాను. చిడతల్లి ఉంది కానీ తను సతాయించలేదు. సో దేవుని సామాన్లు ఉంటాయి కదా, దాంతో ఆడుకుంది. కొంతసేపు పువ్వులతో కీర కోసి ఇచ్చాను, అది కొంచెంసేపు తిన్నది. తినేసి అట్లే ఆడుకుంది. తానేం సతాయించలేదు, తనంతటా తానే ఆడుకుంది పాపం. లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అయితే మొత్తం కథ చదువుకొని దాన్ని పడుకోబెట్టేశాను, అది పడుకుంది. సో నేనైతే ఇక చిడతల్లి కోసం కొంచెం రైస్ పెట్టుకున్నాను. సో అది లేచిన తర్వాత వేడివేడిగా తినిపిద్దామని. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఈ రథం రోజు అయితే చిడతలు అస్సలు పడుకోలేదు, నాతో పాటు పూజ కూర్చొని బాగా చేసింది. బనానా తింటుందంట. సో నేను ఒలిచిస్తా అంటే అది ఎట్లా చేస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే డోర్ పెట్టుకున్నాను, గాలి వస్తుంది, దీపాలు ఎక్కడ ఇది అవుతుందని. చిడతలు ఊకే డోర్ తీస్తుంది, అందుకే చీర అడ్డం పెట్టుకున్నాను అలా. ఇక్కడ వచ్చేసి అయితే మా రాహుల్ బాబు వచ్చేసి సాయంత్రం రాహుల్ బాబు వచ్చింది. ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది. 2వ వారం కూడా చాలా బాగా చేసుకున్నాను. రాహుల్ పీటీఎం కూడా వెళ్ళేసి వచ్చాను, అన్నీ బాగా పూజ. ఆ రోజు వర్షం కూడా ఫుల్గా ఉండే. ఈ పూజ డీటెయిల్స్ ఏమన్నా వ్రతం గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ లాగ్లో షేర్ చేశాను. ఐ హోప్